భారత టూరిజంలో కొత్త శకానికి నాంది పడింది. అదే ఎంవి గంగా విలాస్ రివర్ క్రూయిజ్. భారతదేశంలో 24 రాష్ట్రాల్లో మన గవర్నమెంట్ 111 వాటర్ వేస్ డెవలప్ చేస్తోంది. కానీ ప్రపంచంలో చాలా దేశాల్లో సీ క్రూయిజ్ చాలా ఫేమస్. ఇండియా దీన్ని వినూత్నంగా ఇండిజినస్గా తయారు చేసిన ఎంవి గంగా విలాస్ అని చెప్పి ఒక లగ్జూరియస్ రివర్ క్రూజ్ని తయారు చేసింది. ఇది 51 రోజుల పాటు దాదాపు 3200 కిలోమీటర్ల ప్రయాణం చేస్తారన్నమాట. ఇదే ఎంవి గంగా విలాస్. మోడీ గారు దీన్ని జనవరి 13వ తేదీన వర్చువల్గా లాంచ్ చేశారు. ఇది న్యాచురల్ సైట్స్ తర్వాత స్పిరిచువల్ సైట్స్ని అన్నిటిని ఆ దారిలో కవర్ చేసుకుంటూ వెళ్తుంది. ఇది వారణాసిలో మొదలయ్యి దిబ్రూగర్లో, అస్సాంలోని దిబ్రూగర్లో, ఉత్తరప్రదేశ్లో వారణాసిలో స్టార్ట్ అయ్యి అస్సాంలోని దిబ్రూగర్లో ఎండ్ అవుతుంది అనమాట. మధ్యలో రకరకాల ప్రాంతాలు, అది పాట్నా సాహిబ్ కావచ్చు, సుందర్బన్స్ కావచ్చు, బోధ్గయా కావచ్చు, కలకత్తా కావచ్చు, ఢాకా కావచ్చు, ఇలా రకరకాల ప్రాంతాలను విజిట్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. ఇది మన గంగా రివర్, తర్వాత హుగ్లీ, బ్రహ్మపుత్ర ఈ దారిలో రివర్ క్రూయిజ్ చేస్తుంది. దీనిలో 3 డెక్స్ ఉన్నాయి, 3 ఫ్లోర్స్ లాగా ఉంటాయి అన్నమాట. మొత్తం టోటల్గా దీనిలో 36 మంది ప్రయాణం చేయొచ్చు. ఇది చాలా అత్యంత విలాసవంతమైన క్రూయిజ్, రివర్ క్రూయిజ్ అని చెప్పి అంటుంటారు. మోడీ గారు ఈ స్పీచ్ ఇస్తూ ఇండియా ఇమేజ్ గురించి కూడా మాట్లాడారనమాట. ఇండియాని పూర్తిగా అర్థం చేసుకుంటూ అసలు ఇండియాని ఎక్స్పీరియన్స్ చేయటమే చాలా అరుదైన గొప్ప విషయం, ఇది గంగా విలాస్ అందరికి తీసుకురాబోతుందని కూడా ఆయన చెప్పారు. మోడీ గారు ఈ గంగా విలాస్ని లాంచ్ చేస్తూ ఇండియా హ్యాస్ ఎవ్రీథింగ్ దట్ యూ కెన్ ఇమాజిన్, మనం ఊహించింది మొత్తం భారతదేశంలో మనకు దొరుకుతుంది. ఇట్ ఆల్సో హ్యాస్ వాట్ ఈస్ బియాండ్ యువర్ ఇమాజినేషన్, మన ఊహకందని అద్భుతాలు కూడా భారతదేశంలో ఉన్నాయి. ఇండియా కెనాట్ బి డిఫైన్డ్ ఇన్ వర్డ్స్ బట్ కెన్ బి ఎక్స్పీరియన్స్డ్ ఇన్ హార్ట్. అంటే భారతదేశాన్ని భావాలతో పదాలతో వర్ణించడం కన్నా ఎక్స్పీరియన్స్, అనుభవాలతో తెలుసుకోవటం అనేది చాలా చాలా బాగుంటుంది, మన మనసుతో తెలుసుకోవచ్చు అని చెప్పి ఆయన చెప్పారనమాట. దీన్ని ఆయన స్పీచ్లో భాగంగా చెప్పడం జరిగింది. అది కరెక్ట్గా ఈ 51 డేస్ క్రూయిజ్లో మనం రకరకాలు చూస్తాం అనమాట. ఒకటి దాదాపు 50 స్పాట్స్ చూస్తాం, వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కానీ, నేషనల్ పార్క్స్ కానీ, రివర్ గార్డ్స్ కానీ, భారతదేశంలో మేజర్ సిటీస్ కానీ, ఇవన్నీ కూడా చూస్తాం. దాంతోపాటు ఫారిన్ టూరిజంని ప్రమోట్ చేసే దిశగా కూడా ఈ గంగా విలాస్ అనేది ముందుకెళ్తోంది. ఓవరాల్గా గంగా విలాస్ ఇంకా భారతదేశంలో రివర్ క్రూయిజ్లో ఒక కొత్త ట్రెండ్ తీసుకురాబోతుందని కూడా చెప్పొచ్చు. ఇది ఒక వాటర్ షెడ్ మూమెంట్ అని చెప్పొచ్చు. ఎంవి గంగా విలాస్ అనేది ఫస్ట్ ఎవర్ క్రూయిజ్ వెజల్ ఇండిజినస్లీ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండియా అనమాట. అంటే మొట్టమొదటి రివర్ క్రూయిజ్ వెజల్ భారతదేశంలో ఎంవి గంగా విలాస్. ఇది ఆత్మనిర్భర్ భారతదేశం, అంటే భారతదేశంలో కూడా ఇంత అద్భుతమైన వెజల్ని తయారు చేసుకోవచ్చు అని చెప్పి సెల్ఫ్ రిలయంట్ ఇండియాకి ఇది ఒక నిదర్శనం అని కూడా అంటున్నారు. మోడీ గారు రివర్ గంగా దగ్గర ఒక టెంట్ సిటీని కూడా ప్రారంభించారనమాట. టెంట్ సిటీ అంటే అక్కడ గంగా దగ్గర టెంట్ హౌస్లతో మనం చూస్తే కవాడియాలో కూడా ఉంది టెంట్ సిటీ. ఇలాంటి టెంట్ సిటీస్లో ఉండి ఆ రివర్ గంగాని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. దాంతోపాటు బీహార్లో, వెస్ట్ బెంగాల్లో, అస్సాంలో ఇటువంటి ప్రాంతాల్లో కూడా రివర్ వాటర్, ఇన్లాండ్ రివర్ వాటర్ను ఇంప్రూవ్ చేయాలని చెప్పి కూడా ప్రస్తుత ప్రభుత్వం భావిస్తోంది. ఎంవి గంగా విలాస్ వల్ల రివర్ టూరిజం అనేది ప్రమోట్ అవటమే కాకుండా గంగా నది సుందరీకరణకు కూడా దోహదపడుతుంది. దాంతోపాటు ఇండియా ఒక ఇమేజ్ కూడా పెరుగుతుందన్నమాట. అండ్ టూరిజం అసోసియేట్ అయిన ఎంప్లాయ్మెంట్ కానీ ఇంకా రిలేటెడ్ రెవెన్యూ కానీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఓవరాల్గా ఒక్క క్రూయిజ్ షిప్, రివర్ క్రూయిజ్ సక్సెస్ అవుతే ఇంకా బెటర్గా మనం టూరిజంని ఈ రివర్ వాటర్ వేస్ కానీ లేకపోతే సీ వాటర్ వేస్లో కానీ డెవలప్ చేసుకోవచ్చు.